నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా సభకు అధికార పక్షం సన్నద్దమవుతోంది. మరొక వైపు అయోధ్య స్కామ్తో సర్కారును ఇరుకున పెట్టాలని విపక్షం కూడా డిసైడ్ అయింది. కీలక బిల్లుల ఎజెండాలో ఉండడం, మిషన్ 360 అంటూ బీజేపీ వేస్తున్న ప్లాన్లతో మాన్సూన్ సెషన్ మొదలవడానికి ముందే రాజకీయం వేడి రాజుకుంది. పార్లమెంటు మాన్సూన్ సెషన్ ఎజెండాలో కీలక బిల్లులున్నాయి. అనుకున్నట్టుగా ఎజెండా ఆమోదింపజేసుకోవడానికి అధికార పక్షం పకడ్బందీ వ్యూహరచన చేసింది. కొన్ని నెలల ముందు నుంచే సంఖ్యాబలం కూడగట్టే పనిలో నిమగ్నమైంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి పదవీకాలంలో జరగనున్న ఈ వర్షాకాల సమావేశాలు పూర్తిగా భిన్నంగా ఉండనున్నాయి. ఎందుకంటే పార్లమెంటు లోపల రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 28 మంది లోక్సభ ఎంపీలలో 20 మంది ఎంపీలు ఎన్డీఏకు తమ మద్దతును ప్రకటించారు. శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు కూడా ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం, అలాగే టీఎంసీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు కూడా ఎన్డీఏ శిబిరంలోకి రావడంతో రాజ్యసభ ముఖచిత్రం కూడా మారిపోయింది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిజినెస్ లిస్టును లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. ఉభయ సభల సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును కూడా ఆమోదించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆదాయ పన్ను సవరణ బిల్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు, జనన మరణాల రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల్ని నివారించే బిల్లు, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు వంటి కొత్త బిల్లులను కూడా ఈ సమావేశాల్లో తీసుకురానుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచేందుకు చట్ట సవరణ చేయనుంది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకుల నేపథ్యంలో ఆదాయ పన్ను చట్టంలో సవరణలు చేపట్టనుంది. జనన మరణాల ఆలస్యం రిజిస్ట్రేషన్ల నిబంధనల్ని మరింత కఠినతరం చేయనుంది. జాతీయ గౌరవానికి భంగం కలిగించడాన్ని నిరోధించే చట్టానికి మరికొన్ని సవరణలు చేయనుంది. ఎంఎస్ఎంఈ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆలస్యపు చెల్లింపుల పరిష్కారం కోసం సవరణలు చేయనుంది. రాష్ట్రాలు సొంతంగా ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసుకునేలా చట్ట సవరణ చేయనుంది. ఆగస్టు 13తో ఈ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి. కొత్తగా ప్రవేశపెట్టే 5 బిల్లులతో పాటు గత సమావేశాల్లో వీగిపోయిన 130వ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లులు, మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదింపచేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో మొత్తంగా మాన్సూన్ సెషన్ అజెండాలో 7 బిల్లులు ఉన్నట్టయింది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చకు ఎన్డీఏలోని వివిధ పక్షాల నేతలతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇండియా కూటమి సమావేశం జరగాల్సి ఉంది. లోక్సభ సీట్లను 2011 జనాభా లెక్కల ఆధారంగానే పెంచడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ నాయకత్వం పనిచేస్తోంది. 2/3 వంతు ఆధిక్యత లేకపోవడంతో బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు వీగిపోవటం అధికార పక్షానికి ఇబ్బందికరంగా పరిణమించింది. అయితే ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ బలం పెరిగిపోవటం కేంద్రానికి కలిసి వచ్చింది. తృణమూల్కు చెందిన 28 మంది లోక్సభ సభ్యుల్లో 20 మంది వేరుకుంపటి పెట్టుకుని అధికార పక్షానికి మద్దతు పలికారు. ఇండియా కూటమితో డీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఈ పరిణామాలు కేంద్రానికి సానుకూలంగా మారాయి. ఇదివరకు డీలిమిటేషన్ బిల్లులో సీట్ల పెంపు ప్రతిపాదన ఉన్నా దానికి ప్రాతిపదికను అందులో పెట్టలేదు. ఈసారి అలా కాకుండా రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లను 50% మేర పెంచుతామని, దానివల్ల లోక్సభలో ప్రాతినిధ్య నిష్పత్తి యథాతథంగా కొనసాగుతుందని భరోసా ఇవ్వడం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. వర్షాకాల సమావేశాలకు ముందు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావలసిన 3/2 మెజారిటీని సాధించేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ప్రభుత్వం ఒక కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీని కింద 2029 నాటికి మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలని ప్రతిపాదిస్తోంది. దీంతో పాటు లోక్సభలోని ప్రస్తుత 543 సీట్లను 850కి పెంచేందుకు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఈ 2 బిల్లులు లోక్సభలో ఆమోదం పొందలేదు. అన్ని రాష్ట్రాలకు లోక్సభ సీట్లను 50% పెంచేందుకు బిల్లులో స్పష్టంగా నిబంధనలు చేర్చినట్లయితే తమ పార్టీ ఈ ప్రతిపాదిత బిల్లుకు మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తుందని ఎన్సీపీ శరద్ పవార్ నాయకురాలు సుప్రియా సూలే అనడంతో
ఈ ప్రయత్నాలు జోరందుకున్నాయి. तो जब बिल आएगा तब हमारा स्टैंड होगा, लेकिन जो भी बिल आएगा हमें विस्तार से इंडिया अलायंस में चर्चा करेंगे. हमारी जो चर्चा हुई थी उसके बारे में मैंने कई लोगों से उसमें चर्चा की थी. तब डीएमके हो, हम हो, सपा हो, 50% के बारे में हम सोचेंगे, ऐसा हमने कहा था अभी जो सत्ता में है उनको, लेकिन वो बिल में नहीं आया, इसलिए वो बिल तो गिर गया. సుప్రియా సూలే ఈ ప్రకటన చేయడానికి ముందే మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రతిపక్ష కూటమిలో మిత్రపక్షమైన ఎన్సీపీ ఎస్పీ ఎన్డీఏకు దగ్గరవుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అంతకుముందే ఎన్సీపీ ఎస్పీ సీనియర్ నేత జయంత్ పాటిల్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం 540 సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు 360 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్సీపీఐ నుంచి 20 మంది, డీఎంకే నుంచి 22 మంది ఎంపీలను కలుపుకుంటే ఈ సంఖ్య సుమారు 335కు చేరుతుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి అప్పుడప్పుడు 4 వైఎస్ఆర్సీపీ ఎంపీలు, ఒక స్వతంత్ర ఎంపీ నుంచి కూడా మద్దతు లభించింది. తత్ఫలితంగా ఈ సంఖ్య సుమారు 340కి చేరవచ్చు. ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 ఎంపీలతో పాటు ఏక్నాథ్ సిండే కూడా ఎన్డీఏ మద్దతుకు చేరితే కూటమి బలం సుమారు 346 ఎంపీలకు చేరవచ్చు. శరద్ పవార్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఎన్డీఏ బలం 354 ఎంపీలకు పెరగవచ్చు. ఈ పరిస్థితిలో 3/2 మెజారిటీ సాధించడానికి మరో 6 ఎంపీల మద్దతు మాత్రమే అవసరమవుతుంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఇటీవల మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు తన మద్దతును తెలిపారు. కానీ ఆయన షరతుల్ని ప్రభుత్వం అంగీకరించడం కష్టం. ఇప్పుడు ఉద్దవ్ ఠాక్రే పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ కూడా కొన్ని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరిస్తే వాటికి మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఉద్దవ్ పార్టీకి 3 లోక్సభ ఎంపీలు ఉన్నారు. వారి మద్దతు కూడా లభిస్తే ఆ పార్టీకి 3/2 మార్కుకు కేవలం 3 ఎంపీల ఓట్లు తక్కువవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి మద్దతిస్తున్న 8 మంది ఎంపీలలో కొందరి మద్దతును బీజేపీ పొందగలిగితే అది సులభంగా 3/2 మార్కును చేరుకుంటుంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఎన్డీఏకు 149 మంది సభ్యులున్నారు. ఈ బిల్లు ఆమోదానికి 164 ఓట్లు అవసరం. ఈ నెల 24 తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం 117కు పెరిగే అవకాశం ఉంది. 7 నామినేటెడ్ సభ్యులు, 3 స్వతంత్ర ఎంపీలు, ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో అధికార కూటమి రాజ్యసభలో 153 స్థానాల్ని సాధించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అయినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజారిటీకి, అంటే 164 మంది సభ్యుల సపోర్టుకు ఇంకా 11 మంది కావాల్సి ఉంది. ఏదేమైనా ఈసారి సెషన్లో డీలిమిటేషన్ కు ఆమోదం పొంది తీరాలని కంకణం కట్టుకున్న అధికార పక్షం అప్పుడే మహిళా రిజర్వేషన్ అమలుకు వీలవుతుందని, అలాగే మరిన్ని కీలక బిల్లులు తీసుకురావడానికి ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవచ్చనే ఉద్దేశంతో కనిపిస్తోంది. అధికార పక్షం దూకుడికి అడ్డుకట్ట వేయాలని విపక్షం వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా అయోధ్య స్కామ్తో సర్కారును ఇరుకున పెట్టాలని ఫిక్స్ అయింది. డీలిమిటేషన్ బిల్లు ఈసారి విపక్షాల ఐక్యతకు అగ్ని పరీక్షగా మారబోతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. 19 రోజుల పాటు ఇవి జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలివి. తృణమూల్ కాంగ్రెస్, శివసేన యూబీటీ ఎంపీల్లో చీలిక తర్వాత పార్లమెంటు సమావేశం కావడం ఇదే తొలిసారి. తృణమూల్కు చెందిన 20 మంది, శివసేన యూబీటీ నుంచి 6 ఎంపీలు తమను విడిగా గుర్తించాలని చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం వెలువడాల్సి ఉంది. నూతన సభ్యుల ఎన్నికల తర్వాత రాజ్యసభలో సంఖ్యాబలం ఎన్డీఏకు అనుకూలంగా మారుతోంది. ఇంట్లో కాలిన నోట్ల కట్టలు దొరికిన తరుణంలో హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపునకు నియమితమైన త్రిసభ్య సంఘం ఇచ్చిన నివేదికను వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టనున్నారని స్పీకర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ నివేదికపై సభ్యులు చర్చించిన మీదట తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. జస్టిస్ వర్మ తన పదవికి గతంలోనే రాజీనామా చేసినా రాష్ట్రపతి దానిని ఇంకా ఆమోదించలేదు. ఈసారి వర్షాకాల సమావేశాలు గరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేరాభియోగాలు ఎదుర్కొంటూ శిక్ష పడి 30 రోజుల్లోగా బెయిల్ రాకపోతే ప్రధానమంత్రి అయినా పదవి కోల్పోయేలా ప్రతిపాదిస్తున్న చట్టం ఆపరేషన్ సింధూర్లో మన సైనికులెవరూ చనిపోలేదని గతంలో పార్లమెంటులో చెప్పి ఇటీవల మృతుల పేర్లను ప్రకటించటం సభా హక్కుల ఉల్లంఘనే అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పై కాంగ్రెస్ ఇచ్చిన నోటీసు వంటివి దుమారం రేకెత్తించనున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసింది. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, విద్యా వ్యవస్థలో అవ్యవస్థలు, అవినీతి, ధరల పెరుగుదల, విదేశాంగ వైఫల్యాలు వంటి కీలక అంశాలపై
మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన, మంత్రులు, ముఖ్యమంత్రుల తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. అయితే ఓవైపు డీలిమిటేషన్ విషయంలో తగ్గేది లేదంటున్న అధికార పక్షం మంత్రులు, ముఖ్యమంత్రుల తొలగింపుకు ఉద్దేశించిన బిల్లును మాత్రం ప్రస్తుత సెషన్లో తేయకూడదని నిర్ణయం తీసుకుంది. బిల్లుపై అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ తన నివేదిక సమర్పణకు మరికొంత సమయం కావాలని కోరడమే దీనికి కారణం. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, న్యాయపరమైన చిక్కులు, రాజ్యాంగపరమైన అంశాల్ని పరిశీలించేందుకు మరింత సమయం అవసరమని జేపీసీ అభిప్రాయపడింది. దీంతో అదనపు సమయం కోసం కేంద్రాన్ని కోరింది. మొత్తం మీద ఇటీవలి రాజకీయ పరిణామాలు, కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై గట్టిగా అభ్యంతరం చెప్పాలనేది విపక్షం ఆలోచనగా ఉంది. పనిలో పనిగా ఇంధన సమస్యలు, ధరల పెరుగుదలపైన కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు రెడీ అవుతున్నాయి. నీట్ లీకేజ్, సీబీఎస్ఈ మార్కుల విధానంలో లోపాలపైన డిబేట్కు డిమాండ్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కోరాలని ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్లో నిరసనల తరుణంలో పార్లమెంటులో విపక్షం ఆయన్ను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెషన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం నిర్దేశించిన అజెండాలో ఏ బిల్లుకు తాము మద్దతిచ్చే పరిస్థితి లేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చెప్పడం ఉత్కంఠకు దారితీస్తోంది. पूरी एकता और एकजुटता से विपक्ष ने इसका विरोध किया। ये बात सही है कि 17 अप्रैल के बाद गृह मंत्री ने एक दो विपक्ष पार्टियों को तोड़ा है। ये संविधान का अपमान है। ये चालाकी से 2/3 बहुमत पाने में ढूंढने में लगे हुए हैं। ये चालाकी से और पार्टियों को तोड़ के 2/3 बहुमत पाना, ये संविधान का अपमान है। ये एक कलंकित 2/3 बहुमत होगा। हालांकि इनको 2/3 बहुमत लोकसभा में मिलने की कोई गुंजाइश नहीं है। हम विपक्ष पार्टियों के साथ संपर्क में हैं। ఓవైపు విపక్ష శిబిరంలో చీలిక తమకు అడ్వాంటేజ్ అవుతుందనే ఉద్దేశంతో అధికార పక్షం ఉంటే కాంగ్రెస్ మాత్రం తమ ప్లాన్లు తమకున్నాయని ధీమా వ్యక్తం చేస్తోంది. ఏతావాత మాన్సూన్ సెషన్లో అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశాన్ని భయపెడుతున్న ఎల్నినోపై సర్కారు సన్నద్ధత గురించి కూడా విపక్షాలు నిలదీయాలనుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ధాన్యం నిల్వలు, ప్రత్యామ్నాయ పంట ప్రణాళికల గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గత సెషన్లో విపక్షాలు ఐక్యంగా నిలబడి అధికార పక్షానికి షాక్ ఇచ్చాయి. ఈసారి ఆ స్థాయి ఐక్యత సాధ్యం కాకపోయినా ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాల్ని బలంగా లేవనెత్తాలనేది కాంగ్రెస్ ఉద్దేశంగా ఉంది. ఓ అంశాన్ని లేవనెత్తి దానిపై అర్థవంతమైన చర్చ జరిగేలా చూస్తే అప్పుడు అనుకోని మద్దతు కూడా రావచ్చని ఆ పార్టీ అంచనాలు వేసుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లో సర్కారు అనుకున్నట్టుగా పార్లమెంటు జరగకుండా చూడటం కోసం కౌంటర్ ప్లాన్లు రెడీ చేసుకుంటోంది. సాంకేతికంగా బిల్లులు నెగ్గినా నైతిక విజయం ప్రతిపక్షాలదే అయ్యేలా వ్యూహరచన చేశామని కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నీట్ లీకేజ్, సీబీఎస్ఈ మార్కుల విధానంపై కొందరు విద్యార్థులతో మాట్లాడిన రాహుల్ వారు వెలుబుచ్చిన అభిప్రాయాల్ని సభలో ప్రస్తావించి సర్కారును నిలదీసే అవకాశం ఉంది. అదే సమయంలో సీబీఎస్ఈ మార్కుల విధానంలో లోపాల్ని ఓ విద్యార్థి గుర్తించి చెప్పిన తరుణంలో ఆ లోపాల్ని ఏ మేరకు సరిదిద్దారని ప్రశ్నించడానికి ఆస్కారం కనిపిస్తోంది. ఇక అయోధ్య అంశంపై సమాజ్వాదీ పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అయోధ్యలో జరిగిన స్కామ్ విషయంలో అధికార పక్షాన్ని ఎండగట్టాలనేది ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ ఇప్పటికే వ్యూహరచన చేశారు. అయోధ్య స్కామ్ విషయంలో సిట్ దర్యాప్తుపై ఎస్పీ ఇప్పటికే అభ్యంతరాలు చెప్పింది. మరి పార్లమెంటులో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ అఖిలేష్ నుంచి సీబీఐ విచారణ డిమాండ్ వస్తే దానికి బీజేపీ వైపు నుంచి ఎలాంటి కౌంటర్ పడుతుందనేది ఆసక్తికరం. మాన్సూన్ సెషన్ కోసం ఎంపీలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ పలు సూచనలు కూడా చేసింది. గత సెషన్లలో అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని సభా కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తరుణంలో లోక్సభ సచివాలయం ఎంపీల కోసం సరికొత్త మార్గదర్శకాల్ని జారీ చేస్తూ అధికారిక బులెటిన్ విడుదల చేసింది. ముఖ్యంగా సభలో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత గోప్యతను కాపాడడంతో పాటు పార్లమెంటు అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడంపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలపై సచివాలయం పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది. సభా రికార్డులకు భిన్నంగా రహస్యంగా చిత్రాలు తీయడం,
వీడియోలు రికార్డ్ చేయటం వంటి అనధికారిక చర్యలకు ఆస్కారం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. డిజిటల్ భద్రతా ప్రమాణాల దృష్ట్యా సభలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నూతన ఆదేశాల ప్రకారం సభలోకి స్మార్ట్ వాచ్లు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు వంటి ఎలాంటి నిఘా ఆధారిత గ్యాడ్జెట్లను అనుమతించారు. కేవలం సాంకేతిక ఆంక్షలకే పరిమితం కాకుండా పార్లమెంటు ప్రాంగణంలో ప్రజాస్వామ్యయుతమైన గౌరవాన్ని కాపాడేందుకు మరికొన్ని కఠిన నిబంధనలను ఈ బులెటిన్లో చేర్చారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాలు, రాజకీయ నిరసనలు చేపట్టడంపై పూర్తి నిషేధం విధించారు. అలాగే సభా సమయాన్ని, వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్లకార్డులు ప్రదర్శించడం, ఆయుధాలు తీసుకురావడం వంటి చర్యల్ని పూర్తిగా నిరాకరించారు. వీటితో పాటు పార్లమెంటు పరిధిలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేదా పూజలు నిర్వహించకూడదని స్పష్టం చేస్తూ సభా మర్యాదలను, శాంతి భద్రతల్ని కాపాడేందుకు ఎంపీలందరూ సహకరించాలని లోక్సభ సచివాలయం ఈ విస్తృతమైన మార్గదర్శకాల ద్వారా కోరింది. ఈసారి పార్లమెంటు సమావేశాలకు కీలక అజెండా ఉండటం, రాజకీయంగానూ వాతావరణం వేడెక్కిన తరుణంలో వచ్చిన కొత్త మార్గదర్శకాలు చర్చనీయాంశంగా మారాయి. విపక్షాలు ఎక్కువ దూకుడుగా వ్యవహరించకుండా అడ్డుకట్ట వేయడానికే కొత్త రూల్స్ తెచ్చారని విపక్షం ఆరోపిస్తోంది. మరోవైపు సభ గౌరవం పెంపొందించడమే అసలైన ఉద్దేశమనే సంగతి గుర్తించాలని అధికార పక్షం కౌంటరిస్తోంది. మాన్సూన్ సెషన్ అజెండా ఎలా ఉన్నా సమకాలీన అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం దేశం పలు సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో ఏదో ఓ అనుకోని అంశం హాట్ టాపిక్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మొత్తం మీద ఇటు అధికార పక్షం, అటు విపక్షం రెండూ సడన్ సర్ప్రైజులకు ప్లాన్ చేస్తున్నాయి. మరి ఈసారి ఎవరి వ్యూహాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సి ఉంది. పార్లమెంటు సమావేశాల్ని కేవలం బిజినెస్ గా చూసే పరిస్థితి ఎప్పుడూ లేదు. పార్లమెంట్ సెషన్ కొన్ని రాజకీయ మార్పులకు దారితీయొచ్చు. ఒక్కోసారి పార్లమెంట్ సెషన్ ప్రాతిపదికగా సరికొత్త రాజకీయ ప్రాతిపదిక తెరపైకి రావచ్చు. అది కాకపోతే సెషన్లో చర్చకు వచ్చిన అంశాలు భవిష్యత్తు రాజకీయ కార్యాచరణకు దిక్సూచిగా నిలవచ్చు. అన్నింటికీ మించి సెషన్లో అధికార విపక్షాల పనితీరు ఆధారంగానే ఆయా పార్టీల క్యాడర్ క్షేత్రస్థాయిలో కదం తొక్కుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. సరే, రాజకీయ అంచనాల సంగతి ఎలా ఉన్నా పార్లమెంట్ సెషన్పై ప్రజలకు కొన్ని అంచనాలుంటాయి. చాలా సందర్భాల్లో వారి ఆశలు నెరవేరకపోయినా ఎప్పటికప్పుడు ఈసారైనా తమ గురించి నేతలు మాట్లాడతారనే ఎదురుచూపులు కొనసాగుతూనే ఉంటాయి. ఈసారి కూడా వర్షాకాల సమావేశాలు ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు ప్రతిబింబిస్తాయనే చర్చకు తెరలేచింది. ఇప్పటికైతే విపక్షం ప్రజల అజెండానే తమ అజెండాగా ఉంటుందని తేల్చేసింది. అటు అధికార పక్షం కూడా విపక్షం లేవనెత్తే ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమేనని, కానీ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు వాకౌట్ చేసే చెడు సంప్రదాయానికి తెర దించాలని కోరుతోంది. పార్లమెంటు సమావేశాల్లో జాతీయ స్థాయి అంశాలతో పాటు రాష్ట్రాల అంశాలపైన చర్చ జరగటం మామూలే. ఈసారి సెషన్లో ఏ రాష్ట్రాల సమస్యలు ప్రస్తావనకు వస్తాయనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైతే పూరీ రథయాత్రలో తొక్కిసలాట, బద్రీనాథ్ ఆలయ విరాళాల అవకతవకలతో పాటు ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు ప్రస్తావనకు వస్తాయనే అంచనాలున్నాయి. వీటికి తోడు ప్రశ్నోత్తరాల వివిధ రాష్ట్రాల ఎంపీలు లేవనెత్తే ప్రశ్నల్లో కీలకమైన వాటిపై స్వల్పకాలిక చర్చ కూడా అవకాశం ఉంటుంది. ఈసారి సెషన్లో ప్రైవేటు మెంబర్ బిల్లులు కూడా వస్తాయా లేదా అనేది కూడా ఆసక్తికరమే. గోదావరి, కావేరీ అనుసంధానానికి కేంద్రం ప్రయత్నాలు, ప్రతిపాదిత ప్లాన్పై దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల తరుణంలో ఆ అంశంతో పాటు జల వివాదాలపై క్లారిటీ కోసం సభ్యులు పట్టుపట్టొచ్చని భావిస్తున్నారు. ఏతావాత మాన్సూన్ సెషన్పై ఎవరి అంచనాలు వారికున్నాయి. మరి ఎవరి పనితీరుకు ఎన్ని మార్కులు పడతాయి, వర్షాకాల సమావేశాలు ఏ పార్టీలకు అడ్వాంటేజ్ అవుతాయనేది చూడాల్సి ఉంది. గత సెషన్లో ఊహించని రీతిలో డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకోలేకపోయిన అధికార పక్షం ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అదే సమయంలో ఆ బిల్లును మరోసారి తిప్పికొడతామని విపక్షం కూడా నమ్మకంగా ఉన్న తరుణంలో సభలో ఏం జరగనుందనేది ఉత్కంఠకు దారితీస్తోంది. ఈసారైనా పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగితే అదే 10,000 అనే సటైర్లు కూడా పడుతున్నాయి. అటు అధికార పక్షం, ఇటు విపక్షం లేనిపోని పంతాలకు పోకుండా కుదిరితే సమస్యలకు పరిష్కారాలు చూడాలి. లేదంటే సాధారణ సభా కార్యకలాపాలకు అడ్డుపడకూడదు. అంతేకాని తమ పంతమే చెల్లాలనే మొండి పట్టుదలకు వెళ్లకూడదని సామాన్యులు కోరుకుంటున్నారు. మరి వారి అభీష్టాన్ని ఎంపీలు ఏ మేరకు మన్నిస్తారనేది చూడాల్సి ఉంది.